కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై విపక్షాల అభిశంసన తీర్మానం పెట్టాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారు. దేశంలో ఓటరు ప్రత్యేక సవరణకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై విపక్షాలు అభిశంసన తీర్మానం పెట్టాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారు. దేశంలో ఓటరు ప్రత్యేక సవరణకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ అభిశంసన తీర్మానానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పైన విపక్షాలు అభిశంసన నోటీసు ఇవ్వటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఉభయ సభల్లో, లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష సభ్యులు ఈ నోటీసును అందజేశారు. సాధారణంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పైన ఇలాంటి చర్యలు తీసుకోవడం అత్యంత అరుదైనటువంటి విషయం. ఇండియా కూటమికి చెందినటువంటి ప్రధాన పార్టీల సభ్యులు ఈ నోటీసు ఇచ్చారు. లోక్సభ సెక్రటరీ, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కు ఈ నోటీసులు అందాయి. ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎన్నికల నిర్వహణలో పక్షపాతం చూపిస్తున్నారు జ్ఞానేష్ కుమార్, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయటం, ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయటం, ఇటువంటి అంశాలన్నీ కూడా విపక్షాలు ఈ యొక్క నోటీసులో ప్రస్తావించాయి. అయితే ఈ నోటీసు ఇవ్వటం వెనుక రాజకీయంగా రాజ్యాంగపరమైన కోణాలు కూడా ఉన్నాయి. అభిశంసన తీర్మానం నెగ్గాలంటే ఉభయ సభల్లో 2/3 మెజార్టీ అవసరం. ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం అది కష్టమైనప్పటికీ కూడా ప్రభుత్వం పైన, ఎన్నికల సంఘం పైన నైతిక ఒత్తిడి పెంచడమే విపక్షాల ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియపై ఏదైతే ఈవీఎంలు లేదా షెడ్యూల్ నిర్ణయాలు ఇవన్నీ కూడా తమకున్నటువంటి అభ్యంతరాలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావాలని విపక్షాలు భావిస్తున్నాయి. అదేవిధంగా సంస్థల స్వయం ప్రతిపత్తిని అధికార పార్టీ దెబ్బతీస్తుంది అన్న అంశాన్ని కూడా, అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు ప్రభుత్వ ఒత్తిడికి లోనవుతున్నాయనే వాదనను ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని కూడా విపక్షాలు భావిస్తున్నాయి. సర్ తీసుకురావడం వల్ల ఈసారి ఈసీఐ సర్ పైన విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఈసీ మాత్రం అసలు వాళ్ళ మాట లెక్క చేయట్లేదు. అందుకే భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఎన్నికల కమిషనర్ ను తొలగించాలని విపక్షాలు భావిస్తున్నాయి. అయితే ఇదంతా సులభమైనటువంటి ప్రక్రియ కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియను ఇక్కడ కూడా అనుసరించాల్సి ఉంటుంది. కనీసం 100 మంది లోక్సభలో ఇవ్వాలంటే కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో కనీసం 50 మంది రాజ్యసభ ఎంపీల మద్దతు ఉండాలి. స్పీకర్ లేదా చైర్మన్ కి నోటీస్ ని స్వీకరించవచ్చు లేదంటే తిరస్కరించే అవకాశం ఉంటుంది. నోటీస్ స్వీకరిస్తే ఆరోపణలపైన విచారణకు 3 సభ్యులతో ముందు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. కమిటీ తప్పు జరిగినట్లు నిర్ధారిస్తే సభలో చర్చ జరిపి 2/3 మెజార్టీతో ఈ తీర్మానం నెగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది నోటీస్ దశలో మాత్రమే ఉంది. సభాపతులు దీన్ని అనుమతించిన తర్వాతే తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా కొనసాగించే అవకాశం ఉంది. అదే. థ్యాంక్ యూ.